Welcome to Cinefist, and this is a review of HIT, The Third Case, which is acted by Nani Garu, Srinidhi Garu, and directed by Sailesh Kalana. అండ్ ఇంకా రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ నచ్చితే మా రివ్యూస్ మీకు నిజంగా జెన్యూన్ అనిపిస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రివ్యూ పూర్తిగా చూసి బాగుంటే లైక్ కూడా చేయండి. అండ్ ఇంకా రివ్యూ గురించి మాట్లాడుకుంటే నాకైతే మూవీ చాలా నచ్చింది. గుడ్ ఫస్ట్ హాఫ్, ఎక్స్ట్రాడినరీ సెకండ్ హాఫ్. కాకపోతే ఫస్ట్ హాఫ్లో కొంచెం పేషెన్స్ ఉండాలి, ఎందుకంటే స్టోరీ కొంచెం లేట్గా స్టార్ట్ అవుద్ది. అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా పెద్దగా ఏమి ఉండదు. కొన్ని సీన్స్ వరకు చాలా బాగా అనిపిస్తుంది, బట్ బోర్ మాత్రం కొట్టదు మూవీ ఎక్కడ. ఎస్, బయట కొంతమంది నెగిటివ్ చేయడానికి మధ్యలో కొంచెం స్లోగా ఉంది, బోరింగ్గా ఉంది, ల్యాగ్ ఉంది అంటుంటారేమో. కానీ యాక్షన్ ఫిలిం, ఇలాంటి ఫిలిం చూసే వాళ్ళకి అలాంటిది అనిపించదు, ఎందుకంటే దిస్ వాజ్ అ గోరెస్ట్ ఫిలిం ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. లాస్ట్ 30 minutesలో మీరు 1 or 2-3-4 టైమ్స్ ఖచ్చితంగా భయపడతారు. అందుకే చిన్నపిల్లల్ని, వీక్ హార్టెడ్ పీపుల్ని అస్సలు థియేటర్లోకి రానివ్వకండి. అండ్ మీరు కానీ యాక్షన్ లవర్ అయితే, వైలెన్స్ లవర్ అయితే ఖచ్చితంగా ఈ మూవీ మీరు చూడాలి. అండ్ ఒకవేళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కోసం మీరు థియేటర్కి వస్తే మీరు కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. కానీ ఇది ముందు నుంచి చెప్తూనే ఉన్నారు, ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కాదు, ఒక సర్వైవల్ థ్రిల్లర్ జానరా. అండ్ ఈ మూవీలో ఎవరు చేశారని కాదు, ఎందుకు చేశారు అనే దాని గురించి చూపిస్తారని. సో ఒక క్లారిటీతో వెళ్తే బెటర్ మూవీకి. అండ్ ఇంకా యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే నాని నాని నాని, ఎవ్రీథింగ్ ఈజ్ నాని. వన్ మ్యాన్ షో అంతే. ఆయన తప్పితే ఈ మూవీ ఇంకెవ్వరూ చేయలేరు ఇంత ఇంటెన్సిటీతో. ఈ మూవీలో కెరీర్ బెస్ట్ యాక్టింగ్ మళ్ళీ చేశాడు నాని. ప్రతి మూవీకి వేరియేషన్స్ చూపిస్తూనే ఉన్నాడు. అండ్ ఈ మూవీలో ఉన్న ఇంటెన్సిటీ అండ్ ఆ క్యారెక్టరైజేషన్ తోపంతే, నిజంగా చాలా బాగుంది. ఎంత మెచ్చుకున్నా తక్కువే. కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి సార్, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి మనకు, ఎప్పటికీ ప్రతి ఒక్కరికి గుర్తుండిపోద్ది ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్. అండ్ లాస్ట్ 30 minutes అయితే అస్సలు ఏమన్నా చేశారు సార్ మీరు, పిచ్చెక్కిపోయింది ప్రతి ఒక్కరికి. నేను వెళ్ళే థియేటర్ అయితే మొత్తం ప్యాకెడ్గా ఉంది. అండ్ ఇంకా మిగతా క్యారెక్టర్స్కి పెద్దగా స్కోప్ లేదు. అండ్ చేసిన వాళ్ళందరూ పర్లేదు, బాగానే చేశారు. అండ్ ఇంకా డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే దిస్ ఈజ్ గుడ్. కాన్సెప్ట్ బాగుంది, చాలా బాగా అనిపించింది. కొన్ని సీన్స్ అండ్ డీటెయిలింగ్స్ చాలా బాగా అనిపించాయి. యాక్చువల్లీ శైలేష్ గారికి ఒక సపరేట్ టిపికల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఎందుకంటే ఆయన ఇచ్చే డీటెయిల్స్ అండ్ మైనర్ చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా ఆయన వదలరు. అండ్ కొన్ని మూవీలో ఉండాల్సినవి ఎక్కడ ఎలా ఉండాలో యూనిక్ స్క్రీన్ ప్లేతో పెడతారు. సో ఆయన దానిలో నాకు ఇది చాలా ఇష్టం. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే ప్రేమ వెల్లువ సాంగ్ నాకు ప్లేస్మెంట్ సరిగ్గా అనిపించలేదు. అండ్ ఇంకా తను సాంగ్ చాలా బాగా అనిపించింది. అండ్ మిగతా సాంగ్స్ ఏం పెద్దగా ఎక్కలేదు. అండ్ ఇంకా బీజిఎం గురించి మాట్లాడుకుంటే కొట్టాల్సిన దగ్గర కొట్టలేదు సార్. కొట్టాల్సిన దగ్గర అస్సలు సరైన బీజిఎం కొట్టలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఇంకొంచెం కేర్ తీసుకుని బాగుంటుందేమో. అండ్ సినిమాటోగ్రఫీ బై సాను సార్, మీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్. రియల్గా ఎవ్రీ ఫ్రేమ్ చాలా బాగా అనిపించింది, చాలా ఫ్రెష్గా అనిపించింది. ఎక్కడ సినిమాటిక్గా ఉండాలో, ఎక్కడ న్యాచురల్గా ఉండాలో కరెక్ట్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ చాలా బాగా చూపించారు సార్. యాక్చువల్లీ ఆయన సినిమాటోగ్రఫీకి నేను పెద్ద ఫ్యాన్, హాలీవుడ్ రేంజ్ అని చెప్తాను నేనైతే. అండ్ ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే మాత్రం బాగుంది, చాలా బాగుంది. అండ్ ఇంకా మూవీకి ఎంత రేటింగ్ ఇస్తామంటే మాత్రం 2.6/3. అండ్ మీరు కానీ ఈ మూవీ చూడాలంటే ఖచ్చితంగా చూడొచ్చు. అండ్ నాని ఫ్యాన్స్కి అందరికీ పండగే, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. బట్ ఫ్యామిలీ అండ్ ఫెయింట్ హార్టెడ్, వీక్ హార్టెడ్ పీపుల్ దూరంగా ఉంటే చాలా బెటర్. చిన్నపిల్లల్ని మాత్రం అసలు దగ్గర కూడా తీసుకెళ్ళకండి ప్లీజ్. సో ఇది మా రివ్యూ. మీకు మూవీ చూస్తే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సరే ఉంటాను మరి, బాయ్ బాయ్.